Today we will discuss about NCERT History Chapter 2. Previous class lo manam Chapter 1 discuss cheyadam jarigindandi. So Chapter 1 మీరు ఒక్కసారి go back Chapter 1 లోకి మీరు వెళ్ళినట్లయితే అర్థమవుతుందండి. What, when, where, how and why. అంటే what మన యొక్క పూర్వీకుల తాలూకా అంశాలు అంటే హంటర్స్ గురించి, అలాగే మనకి ఎర్లియస్ట్ పీపుల్ అంశాల గురించి, సో అలాగే ఏ కాలంలో వాళ్ళు జీవించేవారు, వాళ్ళు అంటే మనకి ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా జీవించేవారు అనే అంశాల గురించి మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 8000 సంవత్సరాల క్రితమే రైస్ అండ్ ప్యాడీ, రైస్ అండ్ వీట్ పండించడం జరుగుతుందని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇండస్ నది ఒడ్డున వెలిసినటువంటి నగరాల గురించి చెప్పుకున్నాం, గంగా నదితో తీరాన వెలిసినటువంటి నగరాల గురించి మనం చెప్పుకున్నాం. ఇవి NCERT 6th క్లాస్ Chapter 1 హిస్టరీలో మనం చెప్పుకున్నటువంటి అంశాలు. అయితే ఈరోజు మనం Chapter 2లో చెప్పుకునే ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఆన్ ద ట్రయల్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పీపుల్. సో మనం 20 లక్షల సంవత్సరాల క్రితం నాటి యొక్క అంశాల గురించి మనం ఇక్కడ చెప్తున్నాం. అసలు ఈ పాఠంకి ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ మనకు ఒక పిల్లవాడు ట్రైన్లో జర్నీ చేస్తుంటూ, అంటే ఒక ఢిల్లీ నుంచి చెన్నైకి వెడ్డింగ్కి వెళ్తూ సమయంలో తన అంకులు ఒక క్వశ్చన్ అంటే చెప్పారు. ఏమిటంటే, సో నీకు తెలుసా 150 సంవత్సరాల క్రితం ఈ ట్రైన్ వేయబడిందనే అంశం అనేది ఆ అంకులు క్వశ్చన్ని అడిగిన వెంటనే తనలో కూడా ఇంకొక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అంటే కొన్ని దశాబ్దాల క్రితము ఈ బస్సులు అనేవి రావడం జరిగింది కదా, ఈ బస్సులు రాక మునుపు ఎర్లియస్ట్ పీపుల్ అనేవారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా మూవ్ అయ్యేవారు, లేదా అదే ప్లేస్లో ఉండేవారా, లేదా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేవారా, ఎలా వెళ్ళేవారు. సో ఇది లెసన్లో మనకి చెప్పబడే ముఖ్యమైనటువంటి అంశాలండి. అయితే ఇక్కడ మనకి ఎర్లియస్ట్ పీపుల్ మనం ఏమంటామంటే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అని అంటామండి. హంటర్స్ అంటే అర్థం ఏంటండి, వేటాడేవాళ్ళు అని అర్థం. గ్యాదరర్స్ అంటే అర్థం ఏంటండి, వాళ్ళు ఫుడ్ కోసం అనేది వాళ్ళు గ్యాదర్ చేయడం, ఫుడ్ కోసం అనేది హంటింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం 2 విధాలుగా వీళ్ళు ఫుడ్ని తయారు చేసుకోవడం జరుగుతుందండి. ఒకటి సో సముద్రాల్లో ఫిష్ని వేటాడడం, అలాగే ఇక్కడ వీళ్ళు హంటింగ్ అనే విషయం వచ్చేసరికి వీళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమిటా ప్రాబ్లం అంటే, సో వీళ్ళకన్నా అత్యంత వేగంగా అంటే వేటాడే కొన్ని జంతువులు ఉన్నాయండి, హంటింగ్ యానిమల్స్ ఉన్నాయి. సో వాటిని మించి వీళ్ళు వేటాడే విధంగా అంత కష్టతరంగా వీళ్ళ యొక్క కృషి అనేది అంత ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ క్రిష్ సినిమాలో హృతిక్ రోషన్ గారు ఒక ఫిష్ పట్టుకోవడం కోసం ఆయన పడుతున్నటువంటి కష్టం మనం చూసారా. సో అటువంటి విధానం అనేది ఎర్లియస్ట్ పీపుల్లో మనం చూస్తామండి. అది 2 ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు వేటాడి తయారు చేసుకున్న ఫుడ్ మంచిదా కాదా, అంటే ఇక్కడ క్వాలిటీతో ఉన్నదా, అలాగే మన పాయిజన్తో ఉన్నదా, లేదా నాన్ పాయిజన్తో ఉన్నదా అనేది వాళ్ళు తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉండేదండి. సో ఇది ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అసలుకి ఎర్లియస్ట్ పీపుల్ అనేవారు ఎందుకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాళ్ళు మూవ్ అయ్యేవారు. ఇక్కడ మనకి 4 అంశాలు చెప్పడం జరిగిందండి ఎందుకు ఎర్లియస్ట్ పీపుల్ ఒక చోటు నుంచి మరో చోటికి వాళ్ళు మూవ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకే దగ్గర వాళ్ళు జీవించుకోవడం వల్ల, ఒకే దగ్గర వాళ్ళు సోర్సెస్ను ఉపయోగించుకోవటం వల్ల, ఒకే దగ్గర వాళ్ళ రిసోర్సెస్ను ఉపయోగించుకోవటం వల్ల, ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్స్ను ఉపయోగించుకున్నా, లేదా ఏదైనా ఒక వాటర్ను ఉపయోగించుకున్నా, లేదా ఇక్కడ ఏదైనా వాళ్ళు ఉపయోగించుకున్నా, సో ఉపయోగించే కొద్దీ అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ అయినా కానివ్వండి ఏవైనా సరే అవన్నీ పూర్తిగా సో తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ తగ్గిపోవడం వల్ల కనుక వీళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అనేది, ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి మార్కెట్లు కానీ లేదా ఏదైనా స్టాక్ విధానంగా కానీ నిల్వ చేసుకునే విధానం కానీ ఉండేది కాదు. కనుక పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఒకే దగ్గర వాళ్ళు రీసోర్సెస్ను ఉపయోగించుకోవటం వల్ల అవి తరిగిపోవడంతో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మూవ్ అవడం జరిగిందని పాయింట్ నెంబర్ 1లో మనం చెప్పవచ్చు. పాయింట్ నెంబర్ 2 ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇక్కడ యానిమల్స్ కూడా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మూవ్ అవడం జరిగింది. సో అలాగే వాటితో పాటు ఈ ఎర్లియస్ట్
ఎర్లియస్ట్ పీపుల్ కూడా ఒక చోటు నుంచి మరో చోటికి మూవ్ అవడం జరిగింది. ఎందుకు? యానిమల్స్ ఒక చోటు నుంచి వేరే చోటికి వెళ్తాయి. సో వాటి తాలూకా ఫుడ్ కోసం, సో వాటి తాలూకా విధానం కోసం. అలాగే ఇవి ఎర్లియస్ట్ పీపుల్ కూడా సో యానిమల్స్ అనుకరిస్తూ వాళ్ళ యానిమల్స్ తాలూకా విధానాన్ని ఫాలో అవుతూ వీళ్ళు కూడా ఒక చోటు నుంచి మరో చోటికి మూవ్ అవడం జరిగిందని మనం చెప్పవచ్చు. ఇక పాయింట్ నెంబర్ 3 ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకంటే ఎటువంటి ప్రదేశంలో మనం జీవించాలన్నా వాటర్ యొక్క రిసోర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ వాటర్ కంటెంట్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పెనాన్యువల్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేశారు. పెనాన్యువల్ అంటే అర్థం ఏంటి? పెనాన్యువల్ అంటే మీనింగ్ ఏంటంటే 365 రోజులు కూడా వాటర్ సప్లై ఉంటుందా? అంటే జీవనదులు అంటామండి. ఇక్కడ 365 రోజులు కూడా వాటర్ ఫెసిలిటీస్ అనేది ఉండదండి. కనుక ఈ జీవనదులు కాదండి. కనుక ఈ వాటర్ తాలూకా కంటెంట్ అనేది ఒక చోటు నుంచి వేరే చోటు కోసం వీళ్ళు మూవ్ అవుతూ ఉండేవాళ్ళ అంశంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ పెనన్యువల్ రివర్స్ అంటే అర్థం ఏంటంటే ఏకదాటిగా 365 రోజులు కూడా వాటర్ ఫ్లో అవటాన్ని, వాటిని మనం రావటాన్ని దాన్ని మనం జీవనదులు లేదా దీన్ని పెనన్యువల్ రివర్స్ అంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 4 ఇంపార్టెంట్ ఏంటంటే ఒక చోటు నుంచి మరొక చోటికి ఎందుకు వాళ్ళు వెళ్ళవలసి వచ్చినటువంటి అంశాలేంటి? సో వాళ్ళు వెళ్ళవలసినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ రీసెర్చ్ కోసం, వాళ్ళ ఫుడ్ కోసం, వాళ్ళ తాలూకా విధానం కోసం వేటాడుతూ వెళ్ళడం అనేది జరిగింది. సో ఇది ఇక నెక్స్ట్ తర్వాత వచ్చి ఇక్కడ 5వ పాయింట్ కూడా మనకి చెప్పడం జరిగిందండి. సాధారణంగా మనం కూడా జర్నీ చేస్తుంటాం కదా, ఎందుకు? మన యొక్క చుట్టాలను కానీ బంధువులు కానీ చూడడానికి, ఫ్రెండ్స్ కానీ వెళ్ళాలి. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ తాలూకా పూర్వీకుల విధానాన్ని చూడడానికి కూడా వెళ్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. ఇలా ఇక్కడ ఎర్లియస్ట్ పీపుల్ అనేవారు ఎందుకు ఒక చోటు నుంచి మరో చోటికి మూవ్ అయ్యారనే సందర్భాల్లో మనకి ఇక్కడ ఈ 4 మరియు 5 పాయింట్లు అనేది చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే టాపిక్ ఏంటంటే మెయిన్ ఇక్కడ ఈ ఎర్లియస్ట్ పీపుల్స్ ఉన్నారు కదండి, వీళ్ళ తాలూకా వివరాలని, వాళ్ళ తాలూకా అంశాలని, పాస్ట్ని ఎలా మనకి చెప్పగలిగారు. అయితే ఇక్కడ మనకి పాయింట్ నెంబర్ 2 మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఆర్కియాలజిస్ట్ అంటే అర్థం ఏంటండి? పురాతత్వ శాస్త్రవేత్తలు అని అర్థం అండి. ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు ద్వారా మనకి ఎలా తెలియపరిచారు? 1 స్టోన్స్, 2 వుడ్, 3 బోన్. అంటే వీళ్ళు తవ్వకాల ద్వారా పురాతత్వ శాస్త్రవేత్తలు అంటారు. పురాతత్వ శాస్త్రవేత్తల తాలూకు విధానం అంటే పాస్ట్ గురించి తెలియపరచడమే వీళ్ళ తాలూకా మెయిన్ ఇంపార్టెంట్గా ఆస్పెక్ట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టోన్స్తో, అలాగే వుడ్ అండ్ బోన్. అంటే వాళ్ళు తవ్వినటువంటి తవ్వకాలలో లభ్యమైనటువంటి స్టోన్స్, అలాగే వుడ్, అలాగే బోన్స్. అయితే ఇక్కడ మనకి గమనించే ఉంటారు ఈ 3 అంటే ఎక్కువ కాలం మనకి తదనంతరం కూడా ఎక్కువ కాలం మనకి సర్వే అయ్యేవి ఏంటంటే ఈ స్టోన్స్ అండి. కనుక ఈ స్టోన్స్ గురించి మనకి వాళ్ళ యొక్క వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఫస్ట్ ఈ ఎర్లియస్ట్ పీపుల్ అనేవారు ఈ స్టోన్స్ని ఎలా వాళ్ళు ఉపయోగించుకునేవారు? 1 వాళ్ళు మాంసాన్ని కట్ చేయడానికి, ఫ్రూట్స్ని కట్ చేయడానికి అండ్ రూట్స్ని కట్ చేయడానికి వీళ్ళు ఈ స్టోన్స్ని ఉపయోగించడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత ఎలా తయారు చేసేవారు? ఈ స్టోన్స్తో టూల్స్ని కూడా తయారు చేశారండి. స్టోన్స్తో ఆయుధాలు తయారు చేశారు, స్టోన్స్తో టూల్స్ని కూడా తయారు చేశారు. అంటే నిత్యావసరంగా వాళ్ళు ఏవైతే తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్ కావాలో ఆ టూల్స్ని ఈ స్టోన్స్తోనే తయారు చేశారనే అంశాలలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఆస్పెక్ట్స్. ఇక ఈ స్టోన్స్ తాలూకా అంశాలు ఎలా తెలిసాయి, దాని తాలూకా వివరాలు ఏంటి అనేది మనకి విన్నట్లయితే చూసింగ్ ద ప్లేస్, ఎక్కడ ఇవి చూపించేయడం జరిగింది, ఎక్కడ లభ్యమయ్యాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భీంబెట్కా అంటామండి. భీంబెట్కా అంటే అర్థం ఏంటంటే భీంబెట్కా అనే ప్రదేశంలో ఈ స్టోన్స్ తాలూకా వివరాలు అనేది వెళ్ళడం జరిగిందనే అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. భీంబెట్కా కేవ్స్ అంటామండి. భీంబెట్కా కేవ్స్
ఇక నెక్స్ట్ కర్నూలు కేవ్స్ అంటామండి. కర్నూలు కేవ్స్, కర్నూలు కేవ్స్, కర్నూలు కేవ్స్ అంటామండి. కర్నూలు కేవ్స్. కేవ్స్ అంటే తెలుగులో మనం ఏమంటాడు గుహలు అంటామండి. సో భీంబెట్కా కేవ్స్ అండ్ కర్నూలు కేవ్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ప్రతి పరీక్షల్లో కూడా అడిగే ఇంపార్టెంట్ అండి. పురాతనమైనటువంటి అంశాలు ఇవ్వబడిన అంశాల్లో గుహల గురించి ఎక్కువ అడుగుతాడు. ఐ మీన్ ఇంగ్లీష్లో కేవ్స్ అంటామండి. అందులో మనకి ఫాస్ట్ అంటే పురాతన కాలంలో ఉన్న గుహల్లో అత్యంత పురాతనమైన గుహలు ఏవంటే ఈ భీంబెట్కా కేవ్స్ అండ్ కర్నూలు కేవ్స్. ఈ భీంబెట్కా కేవ్స్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అలాగే కర్నూలు కేవ్స్ ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో ఉందని మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ భీంబెట్కా కేవ్స్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఓల్డెస్ట్ కేవ్స్ అంటారు. ఓల్డెస్ట్ కేవ్స్ ఏవంటే ఫస్ట్ భీంబెట్కా కేవ్స్, సెకండ్ కర్నూలు కేవ్స్ అంటాం. భీంబెట్కా కేవ్స్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉందండి. కర్నూలు కేవ్స్ అనేది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉందనే విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఫ్యాక్టరీ సైట్స్ అండ్ హ్యాబిటేట్ సైట్స్ అంటామండి. ఫ్యాక్టరీ సైట్స్ అంటే అర్థం ఏంటంటే, హ్యాబిటేట్ సైట్స్ అంటే అర్థం ఏంటి? హ్యాబిటేట్ సైట్స్ అంటాం. ఫ్యాక్టరీ సైట్స్ అంటే మీకు ఈ స్టోన్స్ గురించి చెప్పాను కదండి. అంటే స్టోన్స్తో వాళ్ళు టూల్స్ తయారు చేసుకోవడం, అలాగే స్టోన్స్తో వాళ్ళు వెపన్స్ తయారు చేసుకోవటం, అలాగే వాళ్ళ నిత్యావసర తాలూకా విధానాన్ని అంటే వాళ్ళ గుహల యొక్క నిర్మాణానికి స్టోన్స్తో తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ స్టోన్స్ తయారు చేసే ప్రదేశం ఏదైతే ఉంటుందో వాటిని మనం ఏమంటాం అంటే ఫ్యాక్టరీ సైట్స్ అంటామండి. ఉదాహరణకి మనకి ఇప్పుడు ఆర్కియాలజిస్టులు ఈ ఎర్లియస్ట్ పీపుల్ గురించి మనకు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే ఈ ఫ్యాక్టరీ సైట్స్ అండి. ఫ్యాక్టరీ సైట్స్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు స్టోన్స్ తయారు చేస్తారు చూసారండి. వాళ్ళు స్టోన్స్ ఎలా తయారు చేస్తారు అంటే ఏ స్టోన్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ స్టోన్ని ఒక చేతితో పట్టుకొని అలాగే ఇంకో స్టోన్ని ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి వాళ్ళు రెండింటిని కూడా కంపోజ్ చేసి వాళ్ళు టూల్స్ని తయారు చేసేవారు. అంటే ఇలా తయారు చేసేటప్పుడు మిగిలిపోయినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో అది అక్కడ భూమి మీద అక్కడే నిక్షిప్తమై ఉండడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళు తయారు చేసినటువంటి ప్రదేశాన్ని మనం ఫ్యాక్టరీ సైట్ అని అంటామండి. ఇక నెక్స్ట్ హ్యాబిటేషన్ లేదా హ్యాబిటేట్ సైట్ అంటే ఏంటి అడుగుతాడు. హ్యాబిటేట్ సైట్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే జీవించి ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు జీవన మనుగడ సాగించారో లివింగ్ ప్లేస్ అంటామండి, రెసిడెన్స్ ప్లేస్ అంటామండి, నేటివ్ ప్లేస్ అంటాం. సో వీటిని మనం హ్యాబిటేట్ సైట్ అని మనం అంటాం. ఇక నెక్స్ట్ న్యాచురల్ కేవ్స్ అంటే ఈ ఎర్లియస్ట్ పీపుల్ అనేవారు న్యాచురల్ కేవ్స్ని ఎందుకు వాళ్ళు ఉపయోగించుకునేవారు? ఎందుకంటే గట్టిగా గాలి వానకి అలాగే ఎండకి వానకి దృఢమైనటువంటి ఈ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి రక్షణ పొందేందుకు ఈ న్యాచురల్ కేవ్స్ని వాళ్ళు ఉపయోగించుకునేవారు. అసలు న్యాచురల్ కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగి పెట్టండి. న్యాచురల్ కేవ్స్ అనేది ఎక్కడ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వింధ్య అండ్ నెక్స్ట్ నర్మదా అండ్ డక్కన్ ప్లాట్యూ. ఇవి న్యాచురల్ కేవ్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఫైండింగ్ అబౌట్ ఫైర్. వీళ్ళు ఎలా ఫైర్ని వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ మనకి చెప్పాను కదండి ఎర్లియస్ట్ మెయిన్ కేవ్స్ అన్నాం. అంటే ఓల్డెస్ట్ కేవ్స్ అని అడుగుతాడు. ఓల్డెస్ట్ కేవ్ అని మనం భీంబెట్కా అండ్ కర్నూలు కేవ్స్ అని జస్ట్ ఫ్యూ సెకండ్ ఏగో చెప్పుకున్నాం కదండి. అందులో కర్నూలు కేవ్స్లో వీళ్ళకి ఏం లభ్యమైందంటే యాష్ అనేది లభ్యమైందంటండి. యాష్ అనేది వీళ్ళకి అవైలబుల్గా లభ్యమైంది. యాష్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో బూడిద అంటాం. అంటే అప్పుడు గమనించండి, ఇక్కడ బూడిద ఉందంటే అర్థం ఏంటి? ఇక్కడే వీళ్ళు అగ్నిని కొనుక్కోగలిగారని అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యాష్ బూడిద సాకారం ఉంది కాబట్టి ఇక్కడ అగ్ని కొనుగోబడింది, అంటే ఫైర్ ఇక్కడే కొనుగోబడింది. అంటే ఇది ఏ సైట్లో అంటే ఎక్కడ ఏ కేవ్స్లో కొనుగోబడింది అంటే కర్నూలు కేవ్లో కొనుగోబడింది అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా అంటే ఈ ఫైర్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకునేవారు? ఒకటి వాళ్ళు చలిమంటలకు ఉపయోగించుకునేవారు, అలాగే ఆ ఫైర్తో వాళ్ళ జంతువులు అంటే అక్కడ సింహాలు పులులు ఉంటాయి కదండి వాటి నుంచి వాళ్ళ ప్రాణరక్షణ కూడా ఈ ఫైర్ని వాళ్ళు ఉపయోగించుకునేవారు అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాళ్ళు ఒక చోటు నుంచి వేరే చోటుకి ప్రయాణించేటప్పుడు వాళ్ళు తయారు చేసిన తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఉంటాయి కదండి వాటిని రోస్ట్ చేయడానికి కూడా ఈ ఫైర్ని ఉపయోగించుకునే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఈ ఫైర్ అంటే దీన్ని మనం యాష్ అంటాం.
డాష్ అనేది ఎక్కడ లభ్యమైందంటే ఏ కేవ్స్లో లభ్యమైందని అడుగుతాడు. కర్నూలు కేవ్స్ అంటాం. దీన్ని మనం ఫాస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ కేవ్ ఏదంటే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేవ్ ఏదంటే, ఓల్డెస్ట్ కేవ్ ఏదంటే కర్నూలు కేవ్స్ అనే అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే చేంజింగ్ అండ్ ఎన్వైరన్మెంట్ అండి. ఇక్కడ నుండి హ్యూమన్ ఎవల్యూషన్ అద్భుతమైన అంటే మానవ జీవన పరిమాణంలో అద్భుతమైన మార్పు అనేది సంభవించింది. దీన్ని మనం చేంజింగ్ ఎన్వైరన్మెంట్ అంటాం. ఏంటి ఆ చేంజింగ్ ఎన్వైరన్మెంట్ అంటే 12,000 సంవత్సరాల క్రితం ఒక వాతావరణంలో అతిపెద్ద మార్పు అనేది రావడం జరిగింది. ఆ మార్పు వల్ల అత్యంత వేడి అనేది రావడంతో అక్కడ ఆ వేడితో కూడుకున్నటువంటి అక్కడ ల్యాండ్ అంతా ఏ విధంగా మారడం జరిగిందంటే గుబురుగా, అంటే దీన్ని మనం గ్రాస్ ల్యాండ్ అని అంటామండి. ఇక్కడ వీటిని మనం ఆఫ్రికాలో సవన్నా ల్యాండ్ అని మనం అంటాం, ఇక్కడ మనం గ్రాస్ ల్యాండ్ అని అంటాం. అంటే ఇక్కడ గడ్డి భూములని తెలుగులో అంటారండి. ఇక్కడ ఈ గడ్డి భూములు ఎప్పుడైతే రావటం జరిగిందో అక్కడ పులులు, సింహాలు, చాలా లేపార్డ్స్ అన్నీ కూడా అక్కడ తిరుగుతూ అక్కడ వాటి పిల్లలను జీవనం కొనసాగిస్తూ ఇలా చేయడం జరుగుతుంది. వాటిని ఎర్లీ మ్యాన్ అనేవారు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. అబ్జర్వ్ చేసి అక్కడ బార్లీని అలాగే వీటిని అక్కడ లభ్యమవడంతో వాటిలో వాళ్ళు ఆహార పదార్థాలని సో ఆ విధంగా తీసుకోవడం జరిగింది. అలా ఇక్కడ ఈ గ్రాస్ ల్యాండ్లో ఉన్నటువంటి యానిమల్స్ తాలూకా తీరుని అలాగే ఆ బ్రీడింగ్ని అలాగే వాళ్ళ తాలూకా విధానాన్ని చూసి అందులో ఎర్లీ మ్యాన్ అనేవారు తనకు ఏవైతే కావాలో వాటిని తీసుకొని తను పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆవులు కావనివ్వండి, గేదెలను కావనివ్వండి, ఇలా ఎందుకంటే తన అవసరం నిమిత్తం వైల్డ్ యానిమల్స్ని ఎలా డొమెస్టిక్ యానిమల్స్గా ఆయన మార్చుకోవడం జరిగింది. అంటే ఇది చూసారా ఎంత చేంజింగ్ ఎన్వైరన్మెంట్ అంటామండి. అంటే మనకి 12,000 సంవత్సరాల క్రితం వాతావరణ మార్పు సంభవించి అక్కడ గ్రాస్ ల్యాండ్గా ఏర్పడి ఆ గ్రాస్ ల్యాండ్లోనే అనేక యానిమల్స్ జీవిస్తూ జీవనం కొనసాగిస్తూ వాటిని ఎర్లీ మ్యాన్ అనేవారు అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క వచ్చిన మార్పుని తనలో ఉన్నటువంటి మార్పు 1 by 1 అనేది చేంజ్ చేసుకోవడం జరిగిందనే అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫిషింగ్ అనేది తన ఒక మెయిన్ అంటగా మార్చుకోవడం. ఇక తర్వాత మెయిన్ ఏవైతే తనకు కావాల్సినటువంటి ఓన్ అంటే హౌ టు ఓన్ గ్రో ఫుడ్ అంటే ఇక్కడ మనకి తన కావలసినటువంటి ఓన్గా ఎలా ఆహార పదార్థాలు తయారు చేసుకోవాలని ఒక తెలివైనటువంటి ఆలోచన విధానాన్ని సో చేంజ్ అవ్వడం. దీన్ని బికమ్ ఏ అగ్రికల్చరిస్ట్గా మనం చెప్తాం. వ్యవసాయదారుడిగా ఇక్కడే మార్పు సంభవించిందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టి చూసారా. మనకి 12,000 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణ మార్పు వల్ల తన 1 by 1 మార్పు అనేది ఎంత అద్భుతమైనటువంటి చివరికి అగ్రికల్చరిస్ట్గా వ్యవసాయదారుడిగా కూడా అక్కడే మార్పు వచ్చిందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎర్లియస్ట్ ఇన్ గ్రేట్ ఎన్విరాన్మెంట్గా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆర్కియాలజిస్ట్ అనేవారు కొన్ని వర్డ్స్ని ఉపయోగించారండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఆస్పిరెంట్స్ ఉపయోగించిన వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్యాలియోలిథిక్ అంటామండి. ప్యాలియోలిథిక్ ఇందుకీ ప్యాలియోలిథిక్ అంటే ఏమిటి? ప్యాలియోలిథిక్ ఇక్కడ మీరు ఒకటేనండి అంటే హౌ టు రిమెంబర్ ఎలా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాధారణంగా హార్డ్ వర్డ్స్ అనేవి మైండ్కి ఎప్పుడు సపోర్ట్ చేయదండి. ఎందుకంటే మనకి పలకడానికి చాలా మనం కష్టంగా పలుకుతాం కదా, అందువల్ల అది గుర్తుపెట్టుకోవడం కష్టం. కనుక ఇక్కడ ఇటువంటి హార్డ్ వర్డ్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్యాలియో అంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఓల్డ్ అని అర్థం అండి. లిథిక్ అంటే అర్థం ఏంటంటే స్టోన్ అని అర్థం అండి. సింపుల్ అండి, ఇలా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ప్యాలియోలిథిక్ అంటే అర్థం ఏంటంటే 20 లక్షల సంవత్సరాల నుండి 20 lakh years టు ఫ్రమ్ 20 lakhs to 12,000 years. అంటే ఇక్కడ 20 లక్షల సంవత్సరాల కాలం నుండి 12,000 సంవత్సరాల కాలం వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే ప్యాలియోలిథిక్ అంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అనేది ఇక్కడే నేర్చుకుంటామని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక సెకండ్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ మిసోలిథిక్ అంటామండి. మిసోలిథిక్ అంటే అర్థం ఏంటంటే మెయిన్ ఇక్కడే చిన్న చిన్న స్టోన్స్ని తయారు చేసుకోవడం అనేది జరిగింది. దీన్ని మనం మైక్రోలిథిక్స్ అని కూడా అంటారని మీరు మర్చిపోకూడదు.
ఇక్కడ మెసోలిథిక్ యొక్క పీరియడ్ అంట, మెసోలిథిక్ యొక్క పీరియడ్ అంతా 12,000 నుంచి 10,000 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే మెసోలిథిక్ అంటారని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక 3 ఇంపార్టెంట్ ఏంటంటే నియోలిథిక్ అండి. నియోలిథిక్ మీకు ఇక్కడ నియో అంటే న్యూ అని అర్థం అండి. న్యూ లిథిక్ అంటే స్టోన్. అంటే ఇక్కడ 10,000 సంవత్సరాల కాలము నుండి ప్రస్తుతం వరకు జరిగినటువంటి అంశాల గురించి తెలియపరిచేదాన్ని మనం నియోలిథిక్ అని అంటామండి. సో ఇది ఆర్కియాలజీ వాళ్ళు వాడే వర్డ్స్. ఫస్ట్ వన్ మెయిన్ నియోలిథిక్ అండ్ సో ఫస్ట్ వన్ పాలియోలిథిక్ అండ్ మెసోలిథిక్ అండ్ నియోలిథిక్. సో పాలియోలిథిక్ అంటే అర్థం ఏంటి అంటే ఓల్డ్. పాలియో అంటే ఓల్డ్ అండి, లిథిక్ అంటే స్టోన్ అని అర్థం. అంటే 20 లక్షల సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాలకు ఉన్న కాలాన్ని మనం పాలియోలిథిక్ అంటామండి. అలాగే మెసోలిథిక్ అంటే అర్థం ఏంటంటే 12,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల మధ్య కాలాన్ని మనం మెసోలిథిక్ అంటాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మెసోలిథిక్ని మనం మైక్రోలిథిక్ అని కూడా అంటారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నియోలిథిక్ అంటే అర్థం ఏంటంటే 10,000 సంవత్సరాల నుండి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే నియోలిథిక్ అంటాం. ఇలా హిస్టోరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిస్టరీని ఈ విధంగా డివిజన్ చేయడం జరిగిందని అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి వర్డ్ అనేది చాలా కీలకమైనది, చాలా రిమెంబర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ పాలియోలిథిక్ అంటే పాలియో అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్. అంటే మనకి 20 లక్షల సంవత్సరాల నుండి 10 లక్షల సంవత్సరాలు, దీన్ని మనం పాలియోలిథిక్ అంటాం. 2 మెసోలిథిక్ 12,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల మధ్య కాలాన్ని మనం మెసోలిథిక్ అంటాం. ఇక నెక్స్ట్ నియోలిథిక్ అంటే ఏంటంటే 10,000 సంవత్సరాల నుండి ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని మనం నియోలిథిక్ అని మనం అంటాం. సో ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసే మెయిన్ వర్డ్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా మనం గుర్తుపెట్టుకునే ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ రాక్ పెయింటింగ్ అండి. తర్వాత వచ్చేది రాక్ పెయింటింగ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. వీటి మీద వైల్డ్ యానిమల్స్ తాలూకా ఇమేజెస్ అనేది లభ్యమయ్యేవని మీరు గుర్తుపెట్టుకోవాలి. వైల్డ్ యానిమల్స్ ఇందుకీ మనకు అడిగే ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ ఇమేజెస్ ఉన్నటువంటి ఈ రాక్ పెయింటింగ్ అనేది ఎక్కడ లభ్యమయ్యంట? ఒకటి పాట్నా అంటే బీహార్ యొక్క రాజధాని అండి. 2 మహారాష్ట్ర, ఇక్కడ లభ్యమయ్యేదని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ రాక్ పెయింటింగ్. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే సో వన్ థింగ్ రిమెంబర్ అండి, ఇక రాక్ పెయింటింగ్ అనేది ఎక్కడ మధ్యప్రదేశ్లో లభ్యమైన అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వన్స్ అగైన్ రిపీట్. సో రాక్ పెయింటింగ్ అనేది వీటి మీద వైల్డ్ యానిమల్స్ తాలూకా ఇమేజెస్ చెక్కబడి ఉందండి. అయితే ఇవి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే మధ్యప్రదేశ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కసారి మీరు కరెక్ట్ చేసుకోండి. నేను పాట్నా మహారాష్ట్ర చెప్పాను, పాట్నా మహారాష్ట్ర కాదండి, మధ్యప్రదేశ్లో లభ్యమైన అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక 2 ఆస్ట్రిచెస్ ఇన్ ఇండియా. తెలుసు కదండి, అతి పెద్ద గుడ్లు పెట్టే జీవి ఏదంటే ఆస్ట్రిచ్ అంటామండి. ఈ ఆస్ట్రిచ్ అనేది మనకి ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇండియాలో లభ్యమైన అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆస్ట్రిచ్ పెయింటింగ్ అనేది ఎక్కడ లభ్యమయ్యేవంట? పాట్నా అండ్ మహారాష్ట్ర. పాట్నా అండ్ మహారాష్ట్ర. సో ఇక్కడ మీరు గమనించి ఉంటారండి, మన పూర్వీకుల కాలం మనం వింటూ ఉంటాం ఏంటంటే గుడ్ల మీద ఆర్ట్ గీసి అదొక ఆర్ట్గా సో పురాతన కాలంలో చెప్పుకుంటూ ఉండేవారు. అలాగే ఇక్కడ మన ఇండియాలో ఆస్ట్రిచ్ అనే ఎగ్స్ మీద కొన్ని ఆనవాళ్ళు కొన్ని పెయింట్స్ అనేవి మనకి లభ్యమయ్యే ఉంటాయి. అది ఎక్కడ లభ్యమైందంటే ఒకటి బీహార్ రాజధాని పాట్నాలో, 2 మహారాష్ట్రలో లభ్యమైన అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కొన్ని కేవ్స్ చెప్పామండి, గమనించలేదు. ఏమిటా కేవ్స్ అంటే ఫస్ట్
భింబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్లో ఉంది, 2 కర్నూలు కేవ్స్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక 3 ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ హంగ్స్కీ కేవ్స్ అంటామండి. హంగ్స్ ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్యాక్టరీ సైట్స్ అండ్ హ్యాబిటేట్ సైట్స్ అనేవి లభ్యమయ్యేవాట. ఇది హంగ్స్ కేవ్స్గా మనం చెప్తాం. ఇది ఎక్కడ ఉంది? ఇది కర్ణాటకలో ఉంది. ఫస్ట్ భింబెట్కా కేవ్స్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా మెయిన్ కర్నూలు కేవ్స్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉందన్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ హంగ్స్ కేవ్స్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉందన్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటండి పాలియోలిథిక్ కాలం నాటి ఉన్నటువంటి కేవ్స్ ఏదంటే హంగ్స్ కేవ్స్గా మనం చెప్తాం. ఇక పాలియోలిథిక్ సైట్స్లో అత్యంత ఇంపార్టెంట్ సైట్స్లో మనకి ఫ్యాక్టరీ సైట్స్ అండ్ హ్యాబిటేట్ సైట్స్ అనేవి ఎక్కడ లభ్యమయ్యేవంటే హంగ్స్ అంటే కర్ణాటకలో లభ్యమైన అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ క్లాస్లో చివరిగా ఉన్నటువంటి అంశాలు కీ వర్డ్స్ అంటామండి. కీ వర్డ్స్ ఎందుకంటే మీకు పాఠం మొత్తం వింటే ఈ కీవర్డ్స్ ఈజీగా వచ్చేస్తుందండి. ఫస్ట్ మీకు ఆల్రెడీ మీరు చెప్పాను. సో ఫ్యాక్టరీ సైట్ అంటే ఏంటి? ఫ్యాక్టరీ సైట్ అంటే ఏం చెప్పానండి? ఎర్లియస్ట్ పీపుల్స్ స్టోన్స్తో టూల్స్ తయారు చేసేటప్పుడు దానితో చివరిగా మిగిలినటువంటి ఏవైతే ఉంటాయో అవి భూమిలో ఉండడం జరుగుతుంది. సో దాని ద్వారా అంటే వాళ్ళు తయారు చేసే స్టోన్స్ తయారు చేసే ప్లేస్నే మనం ఏమంటామంటే ఫ్యాక్టరీ సైట్స్ అంటామండి. ఫ్యాక్టరీ సైట్స్ అంటాం. 2 హ్యాబిటేషన్ అంటామండి. హ్యాబిటేషన్ అంటే మీకు చెప్పాను. హ్యాబిటేషన్ అంటే ఏంటి? వాళ్ళు జీవించి ఉన్న ప్రదేశం, లివింగ్ ప్లేస్ అంటాం. ఇక 3 ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని వర్డ్స్ని ఉపయోగించాలని చెప్పుకున్నాం. ఏమిటా వర్డ్స్? ఒకటి పాలియోలిథిక్ కాలం మీకు చెప్పారు కదండి. 20 lakhs years నుంచి 12,000 వరకు. దీన్ని మనం పాలియో అంటే ఓల్డ్ అని, లిథిక్ అంటే స్టోన్ అని అంటాం. ఇది ఇక నెక్స్ట్ యూజ్ చేసే వర్డ్ ఏంటంటే 20 lakhs years నుంచి 12,000 years. అలాగే మనం మెసోలిథిక్ అంటామండి. మెసోలిథిక్ అంటే అర్థం ఏంటంటే 12,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చరిత్రను మనం ఏమంటామంటే మెసోలిథిక్ అంటాం. దీన్ని మనం మైక్రోలిథిక్ అని అంటారు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మైక్రోలిథిక్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ స్టోన్స్ని చిన్నగా డివిజన్ చేస్తూ ఉండడం జరిగిందని అంశాలు, డివిజన్ చేయబడిందని అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా నియోలిథిక్ అంటామండి. నియోలిథిక్ అంటే మీనింగ్ ఏంటండి? 10,000 సంవత్సరాల నుండి నేటి వరకు ఉన్నటువంటి హిస్టరీని మనం నేటి వరకు జరుగుతున్న అంశాన్ని మనం నియోలిథిక్. ఎందుకంటే చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అండి. సో ఇవి ఫ్రెండ్స్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి మీకు ప్రతి లెసన్లో ప్రతి పేపర్లో ఉన్నటువంటి టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ టాపిక్స్ మీకు ఏమైనా అర్థం కాగలిగినట్లయితే కమెంట్ సెక్షన్లో మీ యొక్క అద్భుతమైన విలువలని చెప్పండి. సో ఆ యొక్క కమెంట్స్ని బట్టే మా యొక్క మార్పు అనేది ఈరోజు కన్నా రేపు అద్భుతమైనటువంటి ఇంకా బాగా మీకు మంచి సబ్జెక్ట్ని అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ లిసనింగ్. సో జై హింద్. Please do subscribe and share and like comments. Thank you everybody. It's caught in the crossfire.